ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఆలకిస్తున్నారా? దావీదు తనను గూర్చి ఎవరు ఏమనుకుంటున్నారు అని పక్క వాళ్ళ గూర్చి పట్టించుకోలేదు గాని తన అంతరంగ స్థితి ఎలా ఉందని చూసుకున్నాడు. తన అంతరంగములో పరిశుద్ధతను, యథార్థతను కలుగజేయగలిగినది దేవుడేనని దావీదుకు తెలుసు. యథార్థ హృదయము అంటే పవిత్రమైన ఆలోచనలతో నిండిన హృదయం, పాపానికి ఎదురు తిరిగే హృదయం, దేవుని పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండే హృదయం. మనుషులకు ఇలాంటి హృదయము ఉండాలి అంటే దేవుడే వారిలో దానిని అనుగ్రహించాలి. మనుషులు వారంతట వారు పరిశుద్ధముగా ఉండలేరు, కానీ అందుకే విశ్వాసులమైన మనము దేవునితో కలిసి పని చేస్తే ఆ శక్తి మనకు అనుగ్రహింపబడుతుంది. హృదయ శుద్ధి నిలిచి ఉండాలి అంటే స్థిరమైన గట్టి మనసు, పాపాన్ని వ్యతిరేకించే ఆచంచల గుణము ఉండాలి. ఇది అంతకు ముందు దావీదులో ఉండేది. అయితే పాపము చేసి ఆ శక్తిని జారవిడుచుకున్నాడు.